సంఘం ఎందుకు తప్పిపోతుంది, లోకం ఎందుకు తప్పిపోతుంది, లోకంలో ఎందుకు కలిసిపోతుంది అనే విషయాలు చాలా ఏడుస్తూ, చాలా బాధపడుతూ అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి రాస్తున్నాడు. ఏంటంటే, మీరు ప్రభునందు మీరు బలవంతులైనండి. ఈ బలము మీ ప్రభు దగ్గర నుంచి వస్తుంది, మీ వల్ల కాదు. చాలామంది అంటారు, అయ్యా మరి మారుమనస్సు పొందండి, రక్షణ పొందండి అంటే చాలామంది చెప్పే మాట, సాధారణంగా చెప్పే మాట. మారుమనస్సు పొందంటే నేను అన్నీ వదిలేసిన తర్వాత వస్తానంటే నువ్వు వదలలేవు, రక్షణ పొందలేవు. ఎందుకంటే అది అసాధ్యం. నేను రోగం తగ్గిన తర్వాత, జ్వరం తగ్గిన తర్వాత హాస్పిటల్కి వెళ్తానంటారా ఎవరైనా? అంటారా? నాకు బాగుపడిన తర్వాత వెళ్తానంటారా? బాగుపడక ముందే వెళ్ళాలి, అప్పుడు దేవుడు బాగు చేస్తాడు. మనిషి తనంతట తాను ఎప్పుడు కూడా బాగుపరచలేడు కాబట్టే ప్రభు వచ్చాడు. ఒకవేళ మనిషి తనంతట తాను ఒకవేళ బాగుపరుచుకోగలిగితే యేసు ప్రభు వారు రావడం దండగే కదండి, అసలు శుద్ధ దండగా. యేసు ప్రభు వారు మరి పరలోకం వేసి ఈ ఈ ట్రాఫిక్ అంతా కదండి, ఆ ట్రాఫిక్ని వదిలేసి ఈ టాపిక్ మనకెందుకు? మనమంతటా మనమే చేంజ్ కాగలిగితే అవసరం లేదు. కనుక మనంతటా మనం జబ్బు తీసివేయగలిగితే డాక్టర్ కూడా అవసరం లేదు. జబ్బు ఉన్నప్పుడు ఆ జబ్బుతోనే తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఫస్ట్ ఎయిడ్, సెకండ్ ఎయిడ్, థర్డ్ ఎయిడ్ మొత్తం మీద చేసి అతన్ని కూర్చోబెట్టి ఆపరేషన్ చేస్తూ ఆ రోగికి తగిన వైద్యం చేసి నిలబెడతాడు. అంతేగాని నేను తగ్గిన తర్వాత వెళ్తానంటే ఇది తగ్గేది కాదు, నువ్వు వెళ్ళేది కాదు, చివరికి సవ పెట్టి మన దగ్గరికి వస్తుంది. కాబట్టి మనము మారు మనసు పొందాలంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే. పొందిన తర్వాత ఎప్పుడు ప్రభు దగ్గర రాలేడు. అది బైబిల్ ప్రకారం అసత్యం అది. ఎందుకంటే రోమపత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన మాట ఏమంటే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవారు లేరు, దేవుని వెతకు వారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారి వారి నాలుక కింద సర్ప విషయం ఉన్నది. ఇంకా ఇలా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుని యొద్దకు రావాలంటే మానవుడు పాపే తప్ప అతను స్వతహాగా ఏమాత్రము పరిశుద్ధుడు కాదు, స్వయంగా పరిశుద్ధుడు కాదు. దేవుడిచ్చిన పరిశుద్ధత ఆపాదించబడింది. ఇప్పుడు నేను పాపంలో ఒప్పుకున్నాను, నేను పరిశుద్ధిని. ఎలా పరిశుద్ధిని? నాకు నేనుగా పరిశుద్ధిని కాదు, దేవుడు నాకు పరిశుద్ధత ఇవ్వబట్టి. సూర్యుడు, చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు. సైన్స్ ప్రకారమో సోషల్ ప్రకారమో చెప్పండి, ఏం చేస్తుంది? సూర్యుడు తన యొక్క కాంతిని ఉదింప చేసిన కారణం చేత మరలా ఏమవుతున్నాడు? సూర్యుడు మరలా రిఫ్లెక్ట్ ఇస్తున్నాడు. అంతేనంటారా సైన్స్ అంతే కదా. స్వయం ప్రకాశితుడు కాదు, సూర్యుడు ఒక్కడే. కానీ ఆ కిరణాలు పడిన కారణం చేత మరలా ఏమవుతుంది? అది మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. స్వయం ప్రకాశితుడు కాదు. అలాగే మనము స్వయంగా పరిశుద్ధులము కాము అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, వేదాలు చెప్తుంది, ఏదైనా చెప్తుంది, ఏ మతగ్రంథం అని చెప్తుంది. మన స్వయంగా పరిశుద్ధులం కాదు. కాబట్టి ఆయనే స్వయంగా పరిశుద్ధుడు. ఆయన మనకి ఇచ్చాడు దాన్ని ఆపాదించబడిన పరిశుద్ధత, లేకపోతే ఇవ్వబడిన పరిశుద్ధత. కాబట్టి నేను మారు మనసు పొందిన తర్వాత వెళ్తానంటే కుదరదు. నేను అన్నీ బాగుపడిన తర్వాత నా పాపక్రియలు మానేసిన తర్వాత వెళ్తానంటే మనం మానలేము, రక్షించబడలేము. ఎందుకంటే అది అసాధ్యమని వాక్యం చెప్తుంది. అందుకని మీరు వాక్యంలో చాలా జాగ్రత్తగా చూడండి.